ఫ్రెండ్స్ చూసిందా, ఫస్ట్ హార్వెస్ట్ ఇది. ఎండాకాలం తర్వాత ఫస్ట్ హార్వెస్ట్. ఎన్ని రోజులు దాకా ఉన్నాయంటే వీటి మీద నా పేరు రాసింది, లేకపోతే మంకీస్ ఉతకపోతుండే. ఆ గోడ నుంచి మంకీస్ రోజు పోతాయి. ఆకులు అడ్డం ఉన్నాయి కదా, కనవల్లే వాటికి. 2 వచ్చినాయి. రేపటి నుంచి పిరమైతాయి కూరగాయలు. శ్రావణం కదా, మన చిన్నగా ఉండే కదా, అది పెద్ద అయింది కొంచెం. ఇంకోటి చిన్నగా వచ్చింది మళ్ళా దాని బదులు. ఫ్రెండ్స్, హార్వెస్ట్ చేయాలంటే వాటికి మనం ఫుడ్ పెట్టాలి కదా. నా కుండీ చూడండి, 100 రూపాయల బ్లాక్ టబ్బు, దీంట్లో పెట్టాను. ఇది పోయిన సంవత్సరం బట్టి ఎండాకాలం ఎండిపోయింది. దాన్ని ఇచ్చేది మళ్ళీ వర్షం పడంగానే ఇందున్న గింజలు ఆటోమేటిక్గా మొలిసినాయి. అంతకుముందు పెట్టినాయి, నేను పెట్టలేదు కూడా. ఒకసారి పెడితే గింజలు ఖరాబ్ కావు, ఎలుకలు తిన్నాయి, ఏం తిన్నాయి వీటిని అట్నే ఉంటాయి. వర్షం పడితే మళ్ళీ మొలకెత్తుతాయి. ఇవ్వండి, ఇది కూడా అదే. ఇలాంటి ఇంకొక 4-5 టబ్బులు ఉంటే ½ కిలో నుంచి ½ కిలో దాకా వస్తాయి కదా మనకు మంచిగా. అయితే నేను ఎరువులు ఏమేస్తా అని ₹1 కూడా ఖర్చు పెట్టే పరిస్థితి ఇంకా దేవుడు ఇవ్వలే. అందువల్ల ఇగోండి, ఇంట్లో వచ్చే చెత్త చెదరం ఉంటుంది కదా, వెనకాల ఖాళీ ప్లేస్ ఉంది మాకు. ఆ ప్లేస్లో వచ్చే గడ్డి గాసం అలాంటివన్నీ తెచ్చి ఇగో ఈ డబ్బాలో వేస్తా. దానిలో అన్నం కర్రీస్ అన్నీ మిగిలిపోయిన ఉంటాయి కదా, అన్నీ వేస్తూ ఉంటా. మూర్లలో వేసి ఎలుకల్ని పందికొక్కులు పెంచా. దానివల్ల వాటికి కంట్రోల్, నాకేమో ఎరువు తయారవుతుంది. ఆ తర్వాత వారం రోజుల తర్వాత ఇట్లా ఇక్కడ మంచి చెట్టు దగ్గర పోస్తాయి. పసుపు మొక్క కదా మనది, దీని పక్క పొంటి పోసిన ఈ ప్లేస్లో కాస్తంత మంచి వాతావరణం ఏర్పడుతుంది కదా, ఇవి కూడా మంచిగా పెరుగుతాయని. ఆ తర్వాత దాన్ని తెచ్చేసి దీనిలో, ఇది కూడా బ్లాక్ టబ్బే. ఈ టబ్లో ఇక ఫస్ట్ కనబడుతుందా ఇలాంటిదంతా, ఇలా చూస్తుందా, ఇదంతా వేసేసి దానిపైనుంచి మళ్ళీ మట్టి వేస్తా. మట్టి వేసి దీనిలో ఏమన్నా ఖరాబ్ అయిన టమాటాలు వేసింది అనుకో, టమాటా మొక్కలు మొలుస్తాయి. అవి పెద్ద అయ్యేలోపు మళ్ళీ వేరే కాడ మార్చుకోవచ్చు.